హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాను, పార్షియల్ డిఫరెన్షియేషన్ అని. పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లో. ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లికేషన్స్ అనేది చాలా ఉంటుంది. మెనీ హయ్యర్ స్టడీస్ పోయారంటే అక్కడ చాలా అప్లికేషన్స్ వస్తుంది పార్షియల్ డిఫరెన్షియేషన్ గురించి. మీరు పార్షియల్ డిఫరెన్షియేషన్ ఈజీగా ఎలా నేర్చుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ని హయ్యర్ స్టడీస్లో ఈ వేవ్ ఈక్వేషన్ అని వస్తుంది, ఈట్ ఈక్వేషన్ అని వస్తుంది. అండ్ డిఫరెంట్ దగ్గర మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ ఇంకొకటి థీరం ఉంటుంది, యూలర్స్ థీరం అని. అక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తాము. అందుకోసం నేను పార్షియల్ డిఫరెన్షియేషన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్, నేర్చుకునేదానికి ట్రై చేయండి. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఫస్ట్ మన పార్షియల్ డిఫరెన్షియేషన్ని మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్లో 3 వేరియబుల్స్ ఉంటుంది, ఒకటి ఎక్స్, వై, జెడ్. ఓకే, పార్షియల్ డిఫరెన్షియేషన్ని మనము డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఇచ్చేస్తుంటాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో టూ టైప్స్ వస్తుంది, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏమిటంటే, మీరు సెకండ్ ఫిజిక్స్లో ఇంటర్లో చదివారు కదా, దాన్ని మనము ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే బై యూజింగ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ యూజ్ చేసి మనం పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది ఫామ్ చేస్తూ ఉంటాం. ఓకే, అక్కడ మనకి యూజ్ అవుతుంది పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది. చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 3 వేరియబుల్స్ ఉంటుంది, ఒకటి జెడ్ ఉంటుంది, ఎక్స్ వై ఉంటుంది, ఎక్స్ అండ్ వై ఉంటుంది. ఇక్కడ మన పార్షియల్ డిఫరెన్షియేషన్ని ఇక్కడ ఫంక్షన్ తీసుకున్నాను, జెడ్ ఈజ్ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అని. ఓకే, ఇక్కడ జెడ్ అనేది డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఎక్స్ వై అనేది ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే ఏమి, డిపెండెంట్ వేరియబుల్స్ అంటే ఏమిటంటే, ఎక్స్ అనేది ఎక్స్ అండ్ వై పైన డిపెండ్ అయింది, దాన్ని మనం డిపెండెంట్ వేరియబుల్ అంటే. సపోజ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు అనుకోండి, ఇది స్ట్రైట్ లైన్, వై ఏదో ఒక ఫంక్షన్ అనుకున్నాం, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని. ఇక్కడ వై అనేది ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇలా రాసుకోవచ్చు. వై అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కూడా రాస్తుంటాం. ఓకే, ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చామనుకోండి, ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చామనుకోండి, ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే మనం ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ అనేది ఇక్కడ మనకు అవుట్పుట్ వస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎక్స్కి ఏం వాల్యూ ఇస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ పైన డిపెండెంట్, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి, వై అనేది ఎక్స్ పైన డిపెండ్ అయ్యింది, దాన్నే మనము డిపెండెంట్ వేరియబుల్ అంటాం. ఇక్కడ వై అనేది డిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు చూద్దాము పార్షియల్ డిఫరెన్షియేషన్లో మనకి ఫార్ములాస్ తెలిసి ఉండాలి. డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే ఏమిటంటే, పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని. పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని. ఓకే, డో ఎఫ్ బై డో వై అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై అని. ఇది ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్. ఇక్కడ ఆర్డర్ అనేది 1 ఉంది, చూడండి, ఆర్డర్ అనేది 1 ఉంది, దానికి దీన్ని మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నామంటే వై అనేది కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నామంటే ఎక్స్ అనేది కాన్స్టెంట్. ఎలా రాస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీన్ని ఎలా రాస్తామంటే డో ఎఫ్ బై డో ఎక్స్ని ఎలా రాస్తామంటే ఇలా కూడా రాస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఇలా కూడా రిప్రజెంట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాము. ఇక్కడ వై అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఎఫ్ ఆఫ్ వై అంటే డో ఎఫ్ బై డో వైని ఎఫ్ ఆఫ్ వై అని కూడా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇదేమిటంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై. పార్షియల్ డిఫరెన్షియేషన్ ఇలా రాస్తే పార్షియల్ డిఫరెన్షియేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వై, ఎక్స్ అనేది కాన్స్టెంట్. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, సపోజ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3x² వై అన్నాడు. డో ఎఫ్ బై డో ఎక్స్ అండ్
డో ఎఫ్ బై డో ఏ అన్నాడు. పైన డో ఎఫ్ బై డో ఎక్స్ అండ్ డో ఎఫ్ బై డో ఐ అన్నాడు. ఫస్ట్ ఇక్కడ జెడ్ అన్నాను ఒకటే, ఎఫ్ అన్నాను ఒకటి. జెడ్ కాకుంటే ఎఫ్ అని కూడా రాసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, డో ఎఫ్ బై డో ఎక్స్ ఇది. ఓకే, డో ఎఫ్ బై డో ఎక్స్ అన్నాడు. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ పార్షియల్లీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఇక్కడ ఎక్స్ చేస్తున్నామంటే వై అనేది కాన్స్టెంట్ 3x². ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ సేమ్ 0, కాన్స్టెంట్ కాబట్టి 0, ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 3x² వై అంటే 6, 3 అంటే 6xy, కాన్స్టెంట్ కాబట్టి వై అలాగే ఉంటుంది. మనకి మామూలు డిఫరెన్షియేషన్లో అయితే డిఎఫ్ బై డిఎక్స్ ఇలా చేస్తే ప్రోడక్ట్ రూల్ అప్లై చేస్తాం. ఎక్స్ వై ఇలా ఉంటే ప్రోడక్ట్ రూల్ అప్లై చేస్తాం. కానీ ఇక్కడ వై అనేది కాన్స్టెంట్ ఉంది. ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నామంటే వై అనేది కాన్స్టెంట్ ఉంటుంది. వై డిఫరెన్షియేషన్ చేస్తున్నామంటే ఎక్స్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. డో ఎఫ్ బై డో వై చేస్తే x³ అనేది 0 అయిపోతుంది. 3y² ప్లస్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ వై చేస్తే 1, 3x². ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. అనదర్ ఇంకొక ప్రాబ్లం చూద్దాము. z ఈజ్ ఈక్వల్ టు e⁻x/y అన్నాడు. ఫైండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జెడ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. జెడ్ ఆఫ్ ఎక్స్ అండ్ జెడ్ ఆఫ్ వై. ఓకే, zx అండ్ zy. ఫైండ్ zx అండ్ zy అంటే ఏమి? పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఎక్స్ చేస్తే ఏమొస్తుంది? e⁻xy. అగైన్ డిఫరెన్షియేషన్ దిస్ టర్మ్ ఏమి? 1/y. 1/y అని కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్ అని డిఫరెన్షియేషన్ చేస్తే 1/y ఇలా ఉంటుంది. అదే zy చేస్తే ఏమొస్తుంది? e⁻xy. డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁻xy అంటే e⁻xy ఇంటూ డిఫరెన్షియేషన్ దిస్ ఎక్స్ అనేది కాన్స్టెంట్ 1/y డిఫరెన్షియేషన్ -y². ఈ టర్మ్ ఇలా రాసుకో, -1 రాసుకుంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ టర్మ్ ఏమి? -1, y⁻1 అంటే -2. దాన్ని డినామినేటర్ పంపిస్తే y² వస్తుంది. మనకి ఇది రిక్వైర్డ్ ఆన్సర్. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఇంకా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాము. నేను నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను ఈ వీడియోలో, చూడండి, లాస్ట్ గంట చూడండి. మీకు పార్షియల్ డిఫరెన్షియేషన్ పైన ఫుల్ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనము హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా చూద్దాము, దాని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఓకే, ఇప్పుడు మాత్రం మనకి ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ మాత్రం చూద్దాం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. z ఈజ్ ఈక్వల్ టు log of x² ప్లస్ y² ఇలా అన్నాడు. డిఫరెన్షియేషన్ ఫైండ్ zx అండ్ zy అన్నాడు. zx ఏమి డిఫరెన్షియేషన్ చేస్తే log x ఏమి డిఫరెన్షియేషన్ 1/x² ప్లస్ y² ఇంటూ ఇన్సైడ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కదా 2x, దీని వాల్యూ 0. ఓకే, దీని ఆన్సర్ ఏమి? 2x/x² ప్లస్ y² ఇలా వస్తుందా. zy అంటే ఏమి? డిఫరెన్షియేషన్ దిస్ చేస్తే log 1/x² ప్లస్ y² వస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ టర్మ్ ఇన్సైడ్ ఫంక్షన్ చేస్తే x² అనేది 0, 2y దట్ ఈజ్ ఈక్వల్ టు 2y/x² ప్లస్ y². ఇలా మనం డిఫరెన్షియేషన్ అనేది పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది ఇలా అప్లై చేస్తాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నామంటే వై అనేది కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోండి, వై చేస్తున్నామంటే ఎక్స్ అనేది కాన్స్టెంట్. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. z ఈజ్ ఈక్వల్ టు x cos of xy ప్లస్ y sin of xy ఇలా ఉంది. ఫైండ్ zx అండ్ zy. zx చేద్దాము. డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఇక్కడ కాస్ ఇన్సైడ్లోనూ ఎక్స్ ఉంది, ఇక్కడను ఎక్స్ ఉంది, అంటే ఇక్కడ మనం ప్రోడక్ట్ రూల్ అనేది అప్లై చేయాలి. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఏమి? 1 cos x ప్లస్ ఎక్స్ cos xy ప్లస్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఏమి? మైనస్ సైన్ xy. ఇన్సైడ్లో ఈ ఫంక్షన్ ఉంది కాబట్టి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే x1 వస్తుంది, y ఉంటుంది. ఓకే, ఇలా వస్తుంది. ప్లస్ దీన్ని ఇప్పుడు ఈ ఫంక్షన్ను y అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ ఉంటుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ x ఉంది కాబట్టి దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ x ఏమి? కాస్ ఆఫ్ xy. అగైన్ y ఉంది కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఈ ఫంక్షన్ చేస్తే x డిఫరెన్షియేషన్ 1, y కాన్స్టెంట్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక్కడ y వస్తుంది, y ఇంటూ y² అవుతుంది. ఇది మనకి zx ఆన్సర్. zy ఎలా చేయాలి? ఇక్కడ zy చేస్తున్నాం కాబట్టి x కాన్స్టెంట్, x అనేది కాన్స్టెంట్ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ కాస్ డిఫరెన్షియేషన్
మైనస్ సైన్ XY, డిఫరెన్షియేషన్ ఆఫ్ y ఏమి 1 x అలాగే ఉంటుంది. ప్లస్ ఇక్కడ ప్రోడక్ట్ రూల్ అప్లై చేయాలి. డిఫరెన్షియేషన్ y చేస్తున్నాం కాబట్టి ప్రోడక్ట్ రూల్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు y యాజ్ ఇట్ ఈజ్. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఏమి కాస్ ఆఫ్ XY, ఇన్సైడ్ ఫంక్షన్ చేస్తే x ఉంటుంది, ప్లస్ సైన్ XY యాజ్ ఇట్ ఈజ్, డిఫరెన్షియేషన్ ఆఫ్ y 1 ఉంటుంది. ఇలా మనము డిఫరెన్షియేషన్ అనేది చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే. నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. ఓకే, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, అనదర్ ప్రాబ్లం తీసుకుందాము. z ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ y బై x అన్నాడు. zx ఫైండ్ అవుట్ చేద్దాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమొస్తుంది మనకి? tan ఇన్వర్స్ ఫార్ములా ఏమి? డిఫరెన్షియేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఫార్ములా, డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x ఏమి? tan ఇన్వర్స్ x ఏమి? 1/1 ప్లస్ x స్క్వేర్. ఇది మన tan ఇన్వర్స్ x. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే 1/1 ప్లస్ x ప్లస్లో ఏముంది? y బై x ఉంది. y బై x హోల్ స్క్వేర్ ఇంటూ అగైన్ దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి కదా, విత్ రెస్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి y కాన్స్టెంట్ 1/x అంటే మైనస్ x స్క్వేర్. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్. zy చేస్తే ఏమొస్తుంది? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే 1/1 ప్లస్ y బై ఎక్స్ హోల్ స్క్వేర్. డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ చేస్తే y అనేది వేరియబుల్ కాబట్టి 1 డిఫరెన్షియేషన్ ఆఫ్ y 1/x కాన్స్టెంట్ 1/x. ఓకే, ఇలా మనం డిఫరెన్షియేషన్ చేస్తాము. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. సెకండ్ ఆర్డర్, ఇప్పుడు సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్, సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎలా చేయాలో చూద్దాము. డో ఎఫ్ బై డో ఎక్స్ తెలుసు కదా, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్, దీన్నే ఇంకొక డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, దీన్ని ఎలా రాస్తామంటే డో స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్, డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఎలా రాస్తామంటే డో బై డో ఎక్స్, డో ఎఫ్ బై డో ఎక్స్ ఇలా రాస్తాం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఇలా రాస్తే డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్. ఓకే, దీన్ని సెకండ్ ఆర్డర్ అంటారు. 2 డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దీన్ని ఎలా రాస్తామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తాం. ఓకే, ఇలా రిప్రజెంట్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ 2 టైమ్స్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని. ఓకే, డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్ అన్నామంటే డో బై డో వై, డో ఎఫ్ బై డో వై ఇలా రాస్తే డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్. ఓకే, దీన్ని ఎలా రాస్తామంటే ఎఫ్ ఆఫ్ వై అంటాం. ఓకే, అదే డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై అన్నామనుకోండి, ఇలా ఎలా రాస్తామంటే ఫస్ట్ విత్ డో ఎఫ్ బై డో వైని అగైన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. డో ఎఫ్ బై డో ఎక్స్, డో ఎఫ్ బై డో వైని డో ఎక్స్ బై డో ఎక్స్ చేస్తున్నాం అంటే ఎఫ్ ఆఫ్ వైఎక్స్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇలా రిప్రజెంట్ ఎఫ్ ఆఫ్ వైఎక్స్ అంటే ఏమంటే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఓకే, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అన్నామనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఏమి? ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి డిఫరెన్షియేషన్, నెక్స్ట్ అదే ఫంక్షన్ని తర్వాత విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. ఓకే, దీన్ని మనము డో బై డో వై డో ఎఫ్ బై డో ఎక్స్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. డిఫరెన్షియేషన్ ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మనకి సెకండ్ ఆర్డర్ గంట తెలిసి ఉంటే చాలు, హయ్యర్ ఆర్డర్ ఏమీ అక్కర్లేదు. హయ్యర్ ఆర్డర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 3 టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాము, 2 టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు వై, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఎక్స్, ఎఫ్ ఆఫ్ వై ఎక్స్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై వై అండ్ ఎఫ్ ఆఫ్ వై ఎక్స్ వై, ఎఫ్ ఆఫ్ వై వై ఎక్స్ అండ్ సో వన్ ఇలా పోతూనే ఉంటుంది డిఫరెన్షియేషన్. మనం ఇలా చేయొచ్చు. హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియేషన్స్ ఇలా చేస్తాం. థర్డ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ అంటాము. ఇలాగ హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియేషన్స్ కూడాను ఉన్నాయి. ఓకే, మనకి సెకండ్ ఆర్డర్ గంట తెలిస్తే చాలు. ఓకే, సెకండ్ మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్స్లో సెకండ్ ఆర్డర్ గంటనే అడిగేది, మనకి అంత తెలిసి ఉంటే చాలు. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాము సెకండ్ ఆర్డర్ పైన. ఎగ్జాంపుల్ ఏమిటంటే ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై బై వై మైనస్ ఎక్స్ అన్నాడు. ఫస్ట్ విత్ ఫైండ్ zx, zy, zxx, zyy, zxy, zyx ఇన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు.
ఫస్ట్ ZX చేస్తే ఏమొస్తుంది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి ఇక్కడ మనము కోషెంట్ రూల్ అప్లై చేయాలి. డినామినేటర్లను ఎక్స్ ఉంది, న్యూమరేటర్లను ఎక్స్ ఉంది కాబట్టి మనం కోషెంట్ రూల్ని అప్లై చేయాలి. y మైనస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఏమి విత్ రెస్పెక్ట్ చేస్తే y కాన్స్టెంట్ కాబట్టి y అలాగే ఉంటుంది, మైనస్ xy యాజ్ ఇట్ ఈజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఏమి y కాన్స్టెంట్ కాబట్టి 0 x మైనస్ 1 వస్తుంది డివైడెడ్ బై y మైనస్ ఎక్స్ హోల్స్. మనం ఇప్పుడు ZX ఫైండ్ అవుట్ చేసాం కదా, ZY అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ZY ఏమి ఫస్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. ఇక్కడ న్యూమరేటర్లోనే y ఉంది, డినామినేటర్లో y ఉంది, అంటే కోషెంట్ రూల్ అప్లై చేయాలి దీనికి కూడాను. x అనేది కాన్స్టెంట్, y మైనస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ y ఏమి ఇక్కడ x అని కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ y1 x కాన్స్టెంట్ మైనస్ xy యాజ్ ఇట్ ఈజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ y మైనస్ ఎక్స్, దీంట్లో x అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 డిఫరెన్షియేషన్ ఆఫ్ y 1 వస్తుంది బై y మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇలా వచ్చింది కాబట్టి ZX ZY పాయింట్ వచ్చేసాం. తర్వాత ZXX పాయింట్ వచ్చేయాలి, ZXX పాయింట్ వచ్చేయాలి. ఫస్ట్ ZX పాయింట్ వచ్చేసాం కదా, తర్వాత దీనికే ఇదే ఫంక్షన్ ZXకే తర్వాత పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. తర్వాత దీనికి ఎలా చేయాలంటే ఫస్ట్ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాము. ఇక్కడ మనం సెపరేట్గా దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ ఇలా రాసుకోవచ్చు y మైనస్ ఎక్స్ ఇంటూ y మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ప్లస్ xy బై y మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇలా రాసుకుంటే మనకి ఈజీ ఉంటుంది సాల్వేషన్కి. ఇది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత దీన్ని ఎలా రాయొచ్చు అంటే y మైనస్ ఎక్స్ ఎక్స్ బై y మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ xy బై y మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇది క్యాన్సిల్ అవుతుంది. మనకి సాల్వేషన్ ఫర్దర్ సాల్వేషన్ కానీ ఈజీగా ఉంటుంది ఇలా రాసుకుంటే. ZXX చేయాలి ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దీన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఫంక్షన్ ZX చేసాము, మళ్ళీ దీనికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి, పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. y అని కాన్స్టెంట్ ఉంటుంది, y బై y మైనస్ ఎక్స్ ఉంది. ఓకే, ఇక్కడ న్యూమరేటర్లో y మాత్రమే ఉంది కాబట్టి ఈ ఫంక్షన్కి అప్లై చేస్తే చాలు. డిఫరెన్షియేషన్ అనేది y కాన్స్టెంట్ అలాగే ఉంటుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ y మైనస్ ఎక్స్ ఏమి 1 బై y మైనస్ ఎక్స్ ఏమి మైనస్ ఆఫ్ y మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంటుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ y మైనస్ ఎక్స్ ఏం చేస్తే మైనస్ 1 వస్తుంది, y0 మైనస్ 1. ఓకే, ప్లస్ ఎక్స్ న్యూమరేటర్లోనూ ఎక్స్ ఉంది, డినామినేటర్లోనూ ఎక్స్ ఉంది కాబట్టి కోషెంట్ రూల్ అప్లై చేయాలి. y మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ xy ఏమి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ చేస్తే 1, y కాన్స్టెంట్ కాబట్టి అలాగే ఉంటుంది, మైనస్ xy అలాగే పెట్టుకుందాము. డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ చేస్తే 2y మైనస్ ఎక్స్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్సైడ్ ఉండేదని చేస్తే -1 హోల్ డివైడెడ్ బై y మైనస్ ఎక్స్ హోల్ 2 ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ చేస్తే 2 to 4 వస్తుంది. ఓకే, ఇలా మనము ఫర్దర్ సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. తర్వాత ZYY చేద్దాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేయాలి ఈ ఫంక్షన్కి. ఓకే, ఇక్కడ ఎక్స్ y మైనస్ న్యూమరేటర్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి అలా రాసుకుంటాము. డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 బై y మైనస్ ఎక్స్ ఏమి y మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ y మైనస్ ఎక్స్ ఏమి ఎక్స్ కాన్స్టెంట్ టు 0 y డిఫరెన్షియేషన్ ఆఫ్ y 1 అంతే. ఓకే, మైనస్ ఇక్కడ y న్యూమరేటర్లో డినామినేటర్లో y ఉంది కాబట్టి కోషెంట్ రూల్ అప్లై చేద్దాము. y మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ y మైనస్ అలాగే ఉంటుంది, y మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు y చేస్తే x కాన్స్టెంట్ కాబట్టి అలాగే ఉంటుంది, మైనస్ xy డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ చేస్తే 2y మైనస్ ఎక్స్ వస్తుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ y మైనస్ ఎక్స్ చేస్తే 1 బై y మైనస్ ఎక్స్ హోల్ పవర్ 4 వస్తుంది. స్క్వేర్ అని కాబట్టి హోల్ స్క్వేర్ చేస్తే 1 y మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ చేస్తే 2 to 4 ఇది 4 వస్తుంది పవర్ అనేది. ఫర్దర్ సాల్వ్ చేస్తే మనకి సింప్లిఫికేషన్ చేసుకుంటే WYY. ఓకే, ఇలా సింప్లిఫికేషన్ తర్వాత సింప్లిఫికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి మనము, ZX ఆయా, ZY ఆయా, ZXX ఆయా, ZYY ఆయా, ZXY చేయాలి. ZXY ఏమిటంటే ఈ ఫంక్షన్కి ZX ఉంది కదా, ఈ ZXకి విత్ రెస్పెక్ట్ y చేయాలి డిఫరెన్షియేషన్, పార్షియల్లీ డిఫరెన్షియేట్ దిస్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ y చేయాలి. ఇప్పుడు
ఇక్కడ y/y మైనస్ 6 ఉంది, న్యూమినేటర్లోనూ ఉంది, డినామినేటర్లో ఉంది కాబట్టి కోషెంట్ రూల్ అప్లై చేస్తే y మైనస్ 6 ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ y ఏమి 1, ఓకే, మైనస్ y అలాగే ఉంటుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ y మైనస్ ఎక్స్, ఎక్స్ కాన్స్టెంట్ 0, y 1 బై y మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇలా వస్తుంది. తర్వాత ప్లస్ xy బై y మైనస్ ఎక్స్, న్యూమినేటర్లోనూ అయింది, డినామినేటర్లో అయింది, ఇక్కడ కూడా క్వశ్చన్ రూల్ అప్లై చేయాలి. y మైనస్ ఎక్స్ ఇక్కడ రాస్తాను నేను, y మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఎక్స్ కాన్స్టెంట్ y ఎక్స్ వస్తుంది, మైనస్ xy అలాగే ఉంటుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఏమొస్తుంది, ఇది 2y మైనస్ ఎక్స్, డిఫరెన్షియేషన్ ఆఫ్ y మైనస్ ఎక్స్ ఏమి y 1, ఇది మైనస్ ఎక్స్ అని కాన్స్టెంట్ 0 ఇలా వస్తుంది, y మైనస్ ఎక్స్ హోల్ పవర్ 4 వస్తుంది. ఇలా మనము విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. తర్వాత ఏమడిగాడు, ZYX అన్నాడు, అంటే డిఫరెన్షియేషన్ ZYని విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. డిఫరెన్షియేషన్ అనేది పార్షియల్ డిఫరెన్షియేషన్, ఇది ZY, దీనికి మనం విత్ రెస్పెక్ట్ టు x చేయాలి పార్షియల్ డిఫరెన్షియేషన్. న్యూమినేటర్లో x ఉంది, డినామినేటర్లోనూ x ఉంది కాబట్టి కోషెంట్ రూల్ అప్లై చేయాలి. ఇది ఈక్వల్ టు y మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఏమి 1, ఓకే, మైనస్ ఎక్స్ అలాగే ఉంటుంది, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 2y మైనస్ ఎక్స్, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి y అనేది 0 అవుతుంది, మైనస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ -1 వస్తుంది, ఓకే, డివైడెడ్ బై y మైనస్ ఎక్స్ హోల్ పవర్ 4 వస్తుంది. తర్వాత మైనస్ ఇక్కడ రాస్తున్నాను నేను, మైనస్ xy, ఇక్కడను x ఉంది, ఇక్కడ x ఉంది కాబట్టి కోషెంట్ రూల్ అప్లై చేయాలి. y మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఇక్కడ xy ఉంది అంటే y డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు xy చేస్తే y కాన్స్టెంట్ కాబట్టి y అలాగే ఉంటుంది, x, ఆ తర్వాత మైనస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఏమి 2y మైనస్ ఎక్స్, డిఫరెన్షియేషన్ xy యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, xy 2 డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ 2y మైనస్ ఎక్స్, తర్వాత ఇక్కడ ఇన్సైడ్ ఫంక్షన్ చేస్తే -1 వస్తుంది, డివైడెడ్ బై y మైనస్ ఎక్స్ హోల్ పవర్ 4. ఇలా మనము డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. ఇలాగా ZX, ZY, ZX లేక FX అని కూడా అడుగుతాడు, FX లేకపోతే FY, FZ కాదు, FY, FXX, FYY, FXY, FYX ఇలా ఫస్ట్ ఆర్డర్ అండ్ సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఫైండ్ అవుట్ చేయని అడుగుతూ ఉంటాడు. మనం ఇలా డిఫరెన్షియేషన్ అనేది చేయాల్సి ఉంటుంది, పార్షియల్ డిఫరెన్షియేషన్ ఇలా చేయాలి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. నెక్స్ట్ వీడియోలో నేను సాల్వ్ చేస్తాను ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ బీఎస్సీ మ్యాథ్స్ అయి ఉండొచ్చు, ఇంజనీరింగ్ మ్యాథ్స్ అయి ఉండొచ్చు, డిప్లొమా మ్యాథమెటిక్స్, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అయి ఉండొచ్చు, అండ్ జేఈ, ఐఐటి అండ్ మినీ ఎంఎస్సీ ఎంట్రన్స్కి సంబంధించినట్టు వీడియోస్ మన ఛానల్లో చేస్తూ ఉంటాను. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.